సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం అనమాట. ఇదైతే ఎపిసోడ్ 4 అన్నమాట. మనమైతే ఇంకా గేమ్ని ఆపకుండా స్టార్ట్ చేసేద్దామన్నమాట. మన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎపిసోడ్ 3 చూడకపోతే ఇది చూసేసరండి, అప్పుడే కానీ ఇది అర్థమవుతుంది మీకు. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ వస్తాయన్నమాట మీకు, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే, ఇప్పుడైతే మనం లష్ కేవ్లో ఉన్నాం అనమాట. లష్ కేవ్, దీన్ని బ్లాక్ చేసేదాం క్రీపర్స్ ఏం రాకుండా. ఓకే, మనమైతే ఇక్కడ ఉన్నాం. నేను ఇందాక జస్ట్ మిస్ గైస్ పడిపోయాను. అప్పుడు 2 హార్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకోటి అక్కడ పక్కన క్రీపర్ ఉంటుంది, దాన్ని స్వాడ్తో కొడదాం అనుకుంటే అది పేలిపోయింది. అప్పుడు ఇంకొక హాఫ్ ఏ హార్ట్ ఉంది, జాంబీ వచ్చింది. షీల్డ్ పెట్టుకొని బతికిపోయాను, లేకుంటే ఇంకా అంతే, గేమ్ అంతా రీస్టార్ట్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడైతే మనం ఈ టార్చ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం, ఎందుకంటే మనం సర్ఫేస్ ఏరియాకి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇదంతా మైండ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడైతే 3 స్టాక్స్ ఆఫ్ నేను కాబుల్ స్టోన్ దొరికిందనమాట. నేను మైండ్ చేసి దొరికింది. లష్ కేఫ్లో చాలా డేంజర్ ఉంటాయి, వార్డెన్ ఉంటుంది, అవి ఉంటాయి. ఏమో నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం ఈ టార్చ్ చేసుకోవాలి, ఇప్పుడు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మైండ్ చేసి టార్చ్ పెట్టాలి, పైకి తిరిగి ఇది డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే గైస్. ఇదైతే చాలాసేపు పడుతుంది ప్రాసెస్. మంచిగా స్టేజ్ చేసేసుకుని ఉంటే బాగుండేది, కానీ నేను పైన చూశాను లష్ కేవ్ని, హోల్ ఉంది, దాని లోపలికి వచ్చేసాను. ఓకే, అయితే మనం సర్ఫేస్ ఏరియాకి వచ్చేసామన్నమాట. అదంతా కాసేపు తీసాను నేనైతే. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాం. వాట్ ఈస్ దిస్? పడుకుని ఉంటే సరిపోద్ది, ఓకే ఓకే ఓకే, కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ ఏమైనా డాగ్స్ కనిపిస్తే కవ్ ఉంది, కవ్. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు సర్ప్రైజ్ చూపిస్తాను అన్నమాట. మన విలేజ్లో కట్టి చూపిస్తాను మీకైతే. నా దగ్గర అయితే ఈ పాటికి ఇవే ఉన్నాయి. లాస్ట్ మనం అప్పుడు ఒక విలేజ్ నుంచి వచ్చాం. ఈ విలేజ్ అయితే నార్మల్ది కాదు, మంది విలేజ్ అక్కడ నుంచి. ఓకే గైస్, ఈ ట్రీస్ అయితే మైండ్ చేసేద్దాం అనమాట, ఎందుకంటే మనకి ఓక్ కావాలి. ఓక్ బ్లాక్స్ తీసుకొని మనం కట్టేయాలి గైస్ మన క్యాసిల్ని. నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో క్యాసిల్ కట్టబోతాను, కానీ మీకు ప్రాసెస్ ఎలా ఎంతో చూపించను, జస్ట్ నేను నా మోడ్లో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ ఎపిసోడ్ల గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనమైతే ఇప్పుడు ఇవన్నీ మైండ్ చేసేద్దాం, ఇవన్నీ కట్ చేసేద్దాం ట్రీస్. వాటిని మనకి ఇప్పుడు ఒక విలేజ్ కావాలి ఇమ్మీడియట్గా, నేను దొరకదు. ఇక్కడ 4 సైడ్స్ ఆఫీసర్ ఉన్నాయి. ఓకే, నావైతే యాక్స్ అయితే తగ్గిపోతుంది అంతగా. అవును కదా, మీకు షీల్డ్ గురించి చెప్పాలి. లాస్ట్ ఎపిసోడ్లో షీల్డ్ మనం చేసుకోలేదు, కానీ దాని తర్వాత ఐరన్ షీల్డ్ చేసుకున్నాం మనమైతే. తర్వాత ఈ ఐరన్ స్వర్డ్ కూడా దాంతోపాటు, ఇంకా ఈ ఐరన్ పిక్యాక్స్ కూడా. ఓ మై గాడ్, అక్కడ ఎన్ని రెసిపీస్ వచ్చాయో, ఆల్ కలర్స్ వచ్చినాయి. ఇంకా బెడ్ కూడా వచ్చింది మనకైతే. బెడ్ అవసరం లేదనుకుంటా, కానీ వీటిని చంపేద్దాం. వద్దులే, వాళ్ళ మమ్మీ ఉంటా అంటే.
ఓ మై గాడ్ గైస్, మీకు ఒకటి తెలుసా? ఈ మధ్య కొత్తగా వస్తుంది మన వరల్డ్లో నీళ్ళు. నేను ఇప్పుడు దీన్ని డిస్కస్ చేస్తాను. మన వరల్డ్లో పిగ్స్ ఉంటాయి కదా, దీంట్లో పిగ్స్ మైన్క్రాఫ్ట్లో ఆ పిగ్లింగ్స్ ఉంటాయి కదా నెదర్లో, అలా అయిపోతున్నాయి. అండ్ నాకు తెలియదు, కొత్తగా చూస్తున్నాను. చంపేద్దాం. అరే పడిపోయింది. కానీ ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళాలన్నమాట. వాటర్ కావాలి. కొంచెం బ్రెడ్ తిందాము. ఓకే, మీకు పార్కోడ్ వీడియో కూడా వస్తుంది, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, అయితే చేసుకున్నాం. ఇంకైతే మన దగ్గర 8 ఐరన్స్ ఉన్నాయి, కానీ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి మనకి. బాగా ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని బకెట్ కావాలి మనకి. బకెట్తో మనం వాటర్ని తీసుకుని వెళ్దాం. ఇక్కడ చికెన్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడైతే స్వీట్ బెర్రీస్ ఉన్నాయి, దాన్ని తొక్కితే గుచ్చుకుంటాయి. ఓకే, ఐ థింక్ ఈ జంప్ మనం అక్కడ నుంచి చేయాలనుకుంటా. I think we can make it from there. ఫస్ట్ అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం అన్నమాట. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టి ఇప్పుడు ఐరన్ బకెట్ని చేసుకోవాలి. ఒక బకెట్ సరిపోద్ది. ఓకే, ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ మనం తీసుకున్నాం అన్నమాట. మన బకెట్తో మనం ఇప్పుడు ధీరా అని జంప్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, ఇక్కడైతే నీళ్ళు లేవు, అక్కడ అచ్చేది ఉన్నాయి. అటు సైడ్ కింద తిప్పుకుంటే వెళ్ళచ్చు, కానీ నాకు ఇది ఇక్కడే తీసుకోవాలనిపిస్తుంది నీళ్ళు, ఎందుకో ఏంటో. ఓకే, ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉంది. జంప్, 3, 2, 1 జంప్. వచ్చేసాయి. గుడ్. ఫాస్ట్గా నేను తీసుకోవాలి. మాన్స్టర్స్ ఏం లేవు కదా. ఈ మధ్య కొత్తగా వాయిస్ వస్తుంది, ఏదో అనేదిలో వస్తుంది. హీరో బ్రెయిన్ ఉన్నట్లా వచ్చింది మొన్న స్పాన్ అవ్వగానే. ఓకే, ఇక్కడైతే ఐరన్ ఉంది, కొంచెం ఐరన్ తీసేసుకున్నాం అనమాట మనం. అది కూడా కొంచెం ఉంది ఐరన్. మనమైతే ఐరన్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు తీసేసుకున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్, గుడ్ బై.